అందరికీ నమస్కారం. మనం ముందు వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామి కొండకు వెళ్ళే 4 మార్గాల గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ ఇంకో 4 మార్గాల గురించి తెలుసుకుందాం. అండ్ ఏంటంటే ముందు వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేదైతే దొరుకుతుంది. అండ్ ఎవరైనా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి. నెక్స్ట్ మనం ఇంక విషయానికొచ్చాము అంటే 5వ మార్గం అవ్వాచారి కోన అంటారు దీన్ని. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే రేణిగుంట దగ్గర ఆంజనేయపురం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుండి మొదలవుతుందనమాట. అక్కడ దట్టమైన అడవులు, లోయలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాము అంటే ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది. అలా వెళ్ళాము అంటే గంటా మండపం వరకు చేరుకోవచ్చు. గంటా మండపం తర్వాత ఇంక మనం మోకాళ్ళ పర్వతానికి చేరుకున్నాక అక్కడి నుంచి యాజ్ యూజువల్‌గా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తాం కదా కొండకి. ఆ రూట్‌లో వెళ్ళాము అంటే కూడా మనం తిరుమలకి చేరుకోవచ్చనమాట. ఇది మనం 5వ మార్గం గురించి. నెక్స్ట్ ఇంక మనం 6వ మార్గం గురించి తెలుసుకుందాం. అసలు 6వ మార్గం ఏంటో తెలుసా? ఏనుగుల దారి అంటారు. దానికి ఆ పేరు ఎందుకొచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలేంటంటే శ్రీవారి మెట్ల నుండి అవ్వాచారు కోనకు వెళ్ళడానికి ఒక మార్గం ఉండేదనమాట. పెద్ద పెద్ద స్తంభాలు, రాతి స్తంభాలుంటాయి కదా! అవి ఏనుగుల ద్వారా ఆ రూట్‌లో తీసుకెళ్ళేవారు. అండ్ ఇంకోటేంటంటే మనకి తిరుమల కొండపైన ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా! అతి సుందరమైన మండపాలు అవన్నీ. శిలలు, శిల్పాలు, దానికి కావాల్సిన పనిముట్లు అన్నీ ఆ రూట్‌లోనే ఏనుగుల ద్వారా తీసుకెళ్ళేవారు. అందుకే దానికి ఏనుగుల ద్వారం అని పేరొచ్చింది. అండ్ ఇంకొకటేంటి అంటే ఇప్పుడు ఆ ద్వారం అనేది పూర్తిగా మూసుకుపోయిందనమాట. అప్పట్లో ఆ పనిముట్లు అవన్నీ తీసుకెళ్లారు కాబట్టి మాత్రమే దానికి ఏనుగుల దారి అని పేరొచ్చింది. ఇంకా నెక్స్టొచ్చేసి ఏడవ మార్గం. ఏడవ మార్గం ఏంటంటే, తలకోన నుంచి కూడా తిరుమలకి చేరుకోవచ్చనమాట. అసలు తలకోన అనగానే మనకు గుర్తొచ్చేది వాటర్ ఫాల్స్ అండ్ శివుడి గుడి. అక్కడేంటంటే, అసలు ఆ ప్లేస్ అంతా ప్రకృతికి పుట్టినిల్లులాగా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. అండ్ ఇంకోటేంటంటే, ఆ శేషాచల అడవుల్లో క్రూరమైన మృగాలు లైక్ సింహాలు, పులులు, రకరకాల పాములు, పక్షులు, పూలు, పండ్లు అన్నీ లభిస్తాయి. సో, ఆ తలకోన వాటర్ ఫాల్ నుండి జెండా పైకి వెళ్ళాక, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనం తిరుమల శ్రీవారి కొండకి చేరుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 8వ మార్గానికొచ్చాము అంటే కళ్యాణి డ్యామ్ అనమాట. తిరుమలకి పశ్చిమాన ఉంటుంది. అండ్ పక్కనే ఉన్న శ్యామలకోన నుండి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము అంటే నారాయణగిరి వస్తుంది. అక్కడి నుంచి ఇంకా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే మనకి ఉన్న ఈ 8 మార్గాల్లో గాను మనకి నడక మార్గం అలో చేసేది ఓన్లీ అలిపిరి మెట్లు అండ్ శ్రీవారి పాదాలు. మిగిలిన ఏరియాస్‌లో క్రూర మృగాలు అండ్ ఫెసిలిటీస్ ఏమీ లేకపోవడం వల్ల గైడెన్స్ లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా ఆ రూట్స్‌లో వెళ్ళడానికి ప్రయత్నించకండి. అండ్ ఇంకొకటేంటి అంటే కుక్కలదొడ్డి ఏరియాలో మాత్రం ఆ మార్గంలో అలో చేస్తారు. దట్ టూ ఎప్పుడు అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ డిసెంబర్ మంత్‌లో కడప నుంచి కొంతమంది ఒక 2000, 3000 మెంబర్స్ దాకా ఒక బ్యాచ్ లాగా వెళ్తారనమాట. వాళ్ళేం చేస్తారంటే ముందు రోజే కొంతమంది ఆ రూట్‌లో వెళ్ళి చెట్లు ఏమన్నా అడ్డు ఉంటుంది కదా! వే అనేది పూడిపోయి ఉంటుందనమాట. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే ఆ మార్గంలో వెళ్తారు కదా! అవంతా క్లియర్ చేసుకొని నెక్స్ట్ డేకి రెడీ చేసుకుంటారు. నెక్స్ట్ డే ఇంక భక్తులు అందరూ వెళ్ళేవాళ్ళు ఆ మార్గంలో వెళ్తారనమాట. ఇంకోటేంటంటే మన శేషాచల అడవుల్లో ఎక్కడా దొరకని 500కి పైగా మెడిసినల్ ప్లాంట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ 365 డేస్‌కి గాను 365 తీర్థాలు కూడా ఉన్నాయి. అందుకే తిరుమలని ఒక అద్భుతమైన గని అంటుంటారు. ఇది మనం ఈ వీడియోలో తెలుసుకునే 8 మార్గాల గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.